ఓం సాయిరామ్. ఈరోజు సాయి బిడ్డలందరికీ కూడా రథ సప్తమి శుభాకాంక్షలు. మనందరికీ ఎంతో పవిత్రమైనటువంటి హిందూ పండుగలలో వ్రతాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిల్లో విశేషమైనటువంటి మహత్యం కలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతం రథ సప్తమి వ్రతం. సూర్య భగవానునికి ఎంతో ప్రియమైన ఈ వ్రతం గురించి, దాని మహత్యం గురించి, ఎలా ఆచరించాలో కూడా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చక్కగా చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి కథను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కథను జాగ్రత్తగా కనుక వినండి, వింటే కనుక మీకే అర్థమవుతుంది. చాలా పవిత్రమైన ఈ రోజున ఈ కథను వినడంలో ఎంతో అదృష్టం, ఐశ్వర్యం దాగి ఉంది అని మనకు చక్కగా బాబావారు వివరంగా తెలియచేయడానికి మన ముందుకైతే వచ్చేసారు. మరి ఆ కథలో కొంత అంటే ప్రాచీన కాలంలోనంటండి, ధర్మరాజు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల క్షేమం గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవారంట. ఒక రోజున తన మార్గదర్శి అలాగే సర్వజ్ఞుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వద్ద కూర్చుని ఉండగా అప్పుడు అతని మనసులో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అనేది మొదలైంది. ఓ కేశవ, జగన్నాథ అని భక్తితో అడిగారంట. మీరు ఒకసారి నాతో చెప్పారు కదా, రథసప్తమి వ్రతాన్ని సరైనటువంటి విధానంతో ఆచరిస్తే గనక భూలోకంలో మనుష్యుడు చక్రవర్తి కావచ్చు, అది గొప్ప ఫలితం అవుతుంది. నిజంగానే ఎవరికైనా సరే లభించిందా? ఆ వ్రతం యొక్క మహిమ ఏంటి అని ఈ విధంగా ధర్మరాజు తన సందేహాన్ని చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బదులిచ్చారంట. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశంలో యశోవర్మ అనే గొప్ప చక్రవర్తి పరిపాలించేవారు. అతను వృద్ధాప్యంలో ఒక విచిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన పుత్రులందరూ కూడా అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వారికి ఏ వైద్యము కూడా చేసిన ఫలితం అనేది లభించలేదు. ఈ పరిస్థితుల్లో రాజు ఓ గొప్ప బ్రాహ్మణుని పిలిపించి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నా కుమారుడు ఈ రోగాలతో ఎందుకు బాధపడుతూ ఉన్నారు? ఈ కర్మ ఎందువల్ల వచ్చింది? నాకు వివరంగా తెలియచేయండి అని చెప్పి అడిగారు. ఆ మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పారంట. ఓ రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్య కులంలో జన్మించారు. అప్పుడు వారు చాలా లోబులుగా ఉండేవారు, చాలా పిసినారులుగా వ్యవహరించేవారు, ధనం కోసం అన్యాయాలు చేసేవారు, ఎవ్వరికీ కూడా ఏ దానము చేయలేదు. పూర్తి కథను తెలుసుకోండి మీరు ఈరోజు ఇది విన్న తరువాత.